హలో ఫ్రెండ్స్, చాలా రోజులైంది కదా వీడియో పెట్టి. అయితే నేను రీసెంట్గా గుంటూరులోని గుడారాల పండుగ అని చెప్పి క్రిస్టియన్ మీటింగ్ కూడా జరిగితే దానికైతే వెళ్ళాను అనమాట. సో దాని గురించి చిన్న వ్లాగ్ చేద్దామని. ఇదైతే ఎలాంటి రిలీజియన్ గురించి ప్రమోట్ చేయడానికి అయితే కాదనమాట, జస్ట్ నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవడానికి మాత్రమే. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఇది ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడ అంటే మన గుంటూరు రైల్వే స్టేషన్ నుంచి నియర్ బై ఒక 4-5 కిలోమీటర్స్ ఉంటుందన్నమాట. సో ఇక్కడ నుంచి నేనైతే లోకల్ బస్ ఒకటి తీసుకున్నాను, అది 30 రూపీస్ అనమాట. అక్కడ నుంచి డైరెక్ట్ చర్చి ముందు ఆపాడు. సో ఇది ఏంటంటే హోసానా ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ అనమాట. ఇది చాలా దేశాల్లో ఉంది, ప్రతి డిస్టిక్లో కూడా మన ఆంధ్రప్రదేశ్లో ఉందన్నమాట. సో కొన్ని లక్షల మంది ఇక్కడికి వస్తారనమాట ఎవ్రీ ఇయర్ మార్చ్ మంత్లో ఇట్లా జరుగుతుందంట, ఒక 3 days అట్లా. సో ఈ మీటింగ్ వచ్చేటప్పటికి ఒక ఎన్ని రోజులు జరిగిందంటే మార్చ్ 7th నుంచి మార్చ్ 10th వరకు జరిగిందనమాట. సో ఇది గోరంట్ల అని ఒక ఏరియాలో జరిగిందనమాట. గోరంట్ల అంటే మన గుంటూరు నుంచి ఒక 4-5 కిలోమీటర్స్ దగ్గరలోనే అనమాట. సో నేనైతే వెళ్ళాను అనమాట. లోపలైతే వర్షిప్ జరుగుతుంది, అక్కడ ఫాస్టింగ్ ప్రేయర్ అట. సో ఫాస్టింగ్ ప్రేయర్కి వెళ్ళే వాళ్ళు ఫాస్టింగ్ ప్రేయర్కి వెళ్ళారు, మిగతా వాళ్ళు ఏంటంటే అక్కడ భోజనాలు కూడా జరుగుతున్నాయి అనమాట. సో భోజనాలకు కూడా వెళ్ళారు, వచ్చిన ఎంతమంది వస్తే అంతమందికి కూడా భోజనాలు పెట్టారనమాట. ఈ మినిస్ట్రీస్లో ఆల్మోస్ట్ 1300 చర్చిల పైనే ఉన్నాయంట. సో వాళ్ళందరూ కలిసి ఇక్కడ గ్యాదర్ అవుతారనమాట ఎవ్రీ ఇయర్. సో నేనైతే ఇదే ఫస్ట్ టైం రావడం, చూడడానికి అయితే వచ్చాను అనమాట. సో ఇదనమాట, ఇది అవుటర్ వ్యూ అనమాట. చర్చ్ బయట నుంచి ఇట్లా అయితే వ్యూ ఉంది. సో ఇక్కడ చర్చ్ వ్యూ అయితే ఉంది, అక్కడ పైన గ్యాస్ బిల్లును ఉంది చూసారు కదా. సో వెహికల్స్ అయితే ఫుల్ ట్రాఫిక్ అయితే గట్టిగానే ఉంది, ఆల్మోస్ట్ కొన్ని లక్షల మంది వస్తారట. సో ఓకే, మనం యాక్చువల్గా నేను రావడానికి మెయిన్ రీజన్ ఒకటి ఉందన్నమాట, అదేంటో నేను చెప్తాను ఇప్పుడు. ఆ మెయిన్ రీజన్ ఏంటంటే, చిన్నప్పటి నుంచి వింటమే కానీ ఎప్పుడు ఇలా చూసింది లేదనమాట ఇక్కడ గుంటూరు స్పెసిఫిక్గా ఈ ప్లేస్కి అనమాట. మనం ఇప్పుడు దాకా ఉన్నది చర్చ్ ఏరియా, నెక్స్ట్ అక్కడ భోజనాల ఏరియా దాటి మనం ఇప్పుడు అయితే మెయిన్ మీటింగ్ గ్రౌండ్కి అయితే వచ్చేసామన్నమాట. సో ఇక్కడ ఏంటంటే నా ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు, పేరు రవి అనమాట. సో అతను నన్ను ఇన్వైట్ చేశాడు ఇక్కడికి రమ్మని. సో మనం కూడా ఎప్పటి నుంచో వింటమే కానీ ఎప్పుడు వెళ్ళలేదు కదా. సో ఎలాగో ఇతను ఉన్నాడు కదా, ఇద్దరం కలిసి చూడొచ్చులే, నాకు అంత ఐడియా లేదు కాబట్టి సో ఓకే చూద్దామని అయితే అతను కలవడానికి అయితే వెళ్తున్నాం అనమాట. సో ఈ ఏరియా అయితే ఇది మొత్తం ఇక్కడ చూసారు కదా. సో లేడీస్ వేర్గా జెంట్స్ వేర్గా సపరేట్ ఉంటాయి, భోజనాలు కూడా ఇద్దరికి సపరేట్ ఉంటాయి. సో మనమైతే ఇలా ఎండనబడి వచ్చాం కాబట్టి ఒక జ్యూస్ అయితే తాగామన్నమాట. సో ఇదనమాట అవుటర్ వ్యూ. సో అది అయిపోయాక అలా నడుస్తుంటే అక్కడ స్వీట్ కార్న్ ఒకటి కనపడింది, అదైతే తీసుకున్నాం. సో ఫైనల్లీ మా ఫ్రెండ్ అయితే కలిసి అనమాట. సో ఆ వీడియోలో వచ్చాడు కదా, అతని ఫ్రెండ్ అనమాట. సో ఇద్దరం కలిసి అయితే మీటింగ్ అయితే అటెండ్ అయ్యామన్నమాట. ఇక్కడ జనాలు చూస్తే అయితే నాకైతే అసలు నా లైఫ్లో ఒక మీటింగ్కి ఇంతమంది రావడం నేను ఎప్పుడు చూడలేదు. జనరల్గా పొలిటికల్ మీటింగ్స్కి అయితే చూసా, కానీ ఇలాంటి ఒక స్పెసిఫిక్గా ఒక క్రిస్టియన్ మీటింగ్కి ఇన్ని లక్షల మందిని రావడం అయితే నేనైతే ఇది ఫస్ట్ టైం చూడడం అనమాట. కొన్ని లక్షల మంది వచ్చారు, ఎక్కడ చూసినా క్రౌడే ఉంది. నిజంగా రోడ్ లైన్ అయితే జామ్ అయిపోయినాయి, ఫుల్ ట్రాఫిక్ అయిపోయింది. సో అదనమాట. సో ఆ జనాలు అయితే చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఎవరైతే ఓల్డ్ పీపుల్ ఉన్నారో, ఎవరైతే కింద కూర్చోలేరో వాళ్ళకి మాత్రం చైర్స్ వేశారు, మిగతా వాళ్ళందరికీ కింద బరకాల టైప్లో ఎవరికి వాళ్ళే తెచ్చుకుని వాళ్ళే అక్కడ కూర్చున్నారనమాట. ఎందుకంటే చాలామంది ఉన్నారు కాబట్టి సో ఎవరిది వాళ్ళే తెచ్చుకున్నారనమాట. నెక్స్ట్ అయితే ఇది అనమాట, లైటింగ్ అయితే ఫుల్ లైటింగ్ ఉంది. దూరంగా ఉన్న వాళ్ళకి స్టేజ్ కనపడదు కాబట్టి ఇక్కడ ఎల్ఈడి స్క్రీన్లు కూడా అరేంజ్ చేశారనమాట. సో ఇదనమాట. దీనికైతే మన పొలిటీషియన్స్ కూడా, హెల్త్ మినిస్టర్ విడుదల రజనీ, నెక్స్ట్ జూపూడి ప్రభాకర్ రావు, నెక్స్ట్ ఎమ్మెల్సీ కొయ్యి మోషన్ రాజు, ఇట్లా కొంతమంది ఒక ముగ్గురు వచ్చారనమాట. సో వాళ్ళు వచ్చి జస్ట్ ఒక 2-3 minutes మాట్లాడేసి వెళ్ళిపోయారు. నెక్స్ట్ మెసేజ్ అయితే స్టార్ట్ అయిందనమాట. సో ఇక్కడ ఈ మీటింగ్ ఏంటంటే ఒక నైట్ మీటింగ్ వచ్చేటప్పటికి 2 messages జరుగుతాయి అనమాట. సో ఇది ప్రోగ్రామ్ క్లోజ్ అయ్యేటప్పటికి 11:30 అవుతుంది. సో స్లీపింగ్ కూడా అక్కడే టెంట్స్లోనే ఉంటుంది అనమాట. సో అదనమాట. నెక్స్ట్ డే మార్నింగ్, అంటే నేను సాటర్డే వెళ్ళాను అనమాట. సో సండే నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ కల్లా ఈ ప్రోగ్రామ్ క్లోజ్ అయిపోతుంది అనమాట. సో అదనమాట. నెక్స్ట్ ఈ మీటింగ్స్ కంటే స్పెషల్గా రైల్వే నుంచి స్పెషల్ ట్రైన్స్ కూడా వేస్తారట. ఎవ్రీ ఇయర్ జరుగుతాయంట ఇట్లాగా. సో ఎవ్రీ ఇయర్ కూడా స్పెషల్ ట్రైన్స్ అనేవి రైల్వే వాళ్ళు వీళ్ళకి ప్రొవైడ్ చేస్తారంట గుంటూరు వరకు. సో అదనమాట. ఇదైతే నేను ఇంకా బయటకు వచ్చేస్తున్నాను, ఇంకా ఆల్మోస్ట్ అయిపోయింది, నేను మళ్ళీ రిటర్న్ అయిపోదామని చెప్పి. సో ఒక మెసేజ్ అయితే కంప్లీట్ అయిపోయే వరకు ఉండి తర్వాత నుంచి నేను బయటకు వచ్చేసాను అనమాట. సో ఇదనమాట బ్యాక్ సైడ్ వ్యూ అయితే ఇదనమాట, ఇట్లుందనమాట. ఫుల్ క్రౌడ్ అయితే ఉన్నారు. సో నేనైతే అనుకున్నాను మనం వెళ్ళేటప్పటికి ఎట్లా లేట్ అవుతుంది, ఎందుకంటే ఫుల్ రష్ ఉంటుంది. సో అదనమాట, ఇదైతే అయిపోయింది. సో మనం ఇప్పుడు బయటకైతే ఎగ్జిట్ అయిపోతున్నాం అనమాట. సో బయట అయితే దీనికి ఈ మీటింగ్కి పేరు ఏం పెట్టారంటే ఫీస్ట్ ఆఫ్ టెబర్నికల్స్ అని పేరు పెట్టారనమాట హోసానా మినిస్ట్రీస్ వాళ్ళు. సో అదనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.